Hello everyone, this is Dr. Sai Pranit Reddy, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. So today I am going to discuss about the topic viral infections. Recently మనం అందరం వింటూనే ఉన్నాము, చైనాలో ఒక వైరస్, కొత్త వైరస్ ఇండియాలో మళ్ళీ స్టార్ట్ అయింది అది ఇదని. సో డోంట్ అన్నెసెసరీ గెట్ ప్యానిక్ బై ఎనీ వైరసెస్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో కోవిడ్ లాగానే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది విచ్ యూ ఆల్రెడీ లిజనింగ్ ఇన్ యువర్ మీడియా అండ్ ఎవ్రీథింగ్, ఇది మన ఇండియాలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఆల్మోస్ట్ 20-25 years నుంచి మన ఇండియాలో ఈ వైరస్ ఉంది. సో వీఆర్ సీయింగ్ దిస్ వైరస్ లెఫ్ట్ అండ్ రైట్ సిన్స్ మెనీ ఇయర్స్ ఆర్ మెనీ డేస్ అనుకోండి. కానీ ఎప్పుడు అంతే దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ సెకండ్ మోస్ట్ కామన్ వైరస్ ఆఫ్టర్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. RSV వైరస్ తర్వాత ఇది చాలా సెకండ్ మోస్ట్ కామన్ వైరస్, కిడ్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకు దీనివల్ల వరి అవ్వద్దు అంటే, ఇది సింపుల్ జలుబు దగ్గలానే అందరికీ ఉంటుంది. రొటీన్గా అందరికీ జలుబు దగ్గు వస్తున్నట్టు ఇది కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రెయిన్ చైనాలో ఏముందో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ. ఈవెన్ దే ఆర్ ఆల్సో నాట్ డిస్క్లోజింగ్ థింగ్స్, అదేంటనేది చెప్పట్లేదు. భయపడే బదులు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోద్ది. లైక్ ఎనీ అదర్ వైరస్, ఎనీ అదర్ ఫ్లూ లాగా కానీ ఎనీ అదర్ వైరస్ లాగానే సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా సరే చుట్టూ జలుబు ఉందనంటే ట్రై టు వేర్ ఎ మాస్క్ సో దట్ మీకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ తుమ్మినా దగ్గర ఇలా కవర్ చేసుకొని ట్రైన్ చేయాలి మీ కిడ్స్, లేదా మీరు అడల్ట్స్కి వచ్చినా కూడా ఇది పాటిస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మీరు ప్రివెన్షన్ చేస్తే సరిపోతుందండి. అన్నసలు టెన్షన్ పడడం వల్ల అవేవో అన్ని మిగతా వాళ్ళందరూ చెప్పిన అన్ని తాగడం తినడం ఇట్లాంటివి కాకుండా ఫస్ట్ ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వైరస్ కాదు, ఏ వైరస్ అయినా సరే ప్రివెన్షన్ చేయాలి మనం, ఎందుకంటే వైరస్కి విరుగుడు ఉండదు. సో ఆల్వేస్ ట్రై టు ప్రివెంట్ ద వైరస్ బై సేఫ్ ఆల్ హైజీనిక్ మెజర్స్తో ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వైరస్ వచ్చినా కూడా, ఎనీ వైరస్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ని విజిట్ చేస్తే సరిపోతుంది. అన్నసరి ప్యానిక్ అయిపోకూడదు అన్నట్టు. దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ వైరస్ అనుకోండి. మెటానిమల్ వైరస్ వచ్చినా కూడా ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ వైరస్ అనుకోండి. అన్నెసరీ ప్యానిక్ అవ్వకూడదు. ఒకవేళ ఇండియాలో వేరియంట్ పెరుగుతుంది అని అంటే విల్ డెఫినెట్లీ అడ్రస్ హౌ టు డీల్ విత్ ద సిచ్యుయేషన్. యాజ్ ఆఫ్ నో అయితే ప్యానిక్ అవ్వద్దు. సో ఇట్స్ లైక్ డీల్ లైక్ ఎనీ అదర్ వైరస్ అని డీల్ చేయండి. థ్యాంక్ యూ.